క్రిష్, డాడీకి వేయాల్సిన టాబ్లెట్స్ అవి టైంకి వేస్తున్నారా? వాడికేం తెలుసు, నేను ప్రతిదీ చూసుకుంటూనే ఉన్నాను మహి. బాబుగారు, ఏంటి కానీ? పెద్దయ్య గారిని ఒకసారి అక్కడికి తీసుకెళ్దామండి. ఏం వైద్యం కానీ? అదే బాబుగారు, మేం వెళ్ళొచ్చాం కదా, అక్కడ ఇలాంటి వాటికిచ్చే మూలికా వైద్యం బాగా పనిచేస్తుందట. మూలికా వైద్యం అన్నానని చిన్న చూపు చూడకండి బాబు. ఏ వైద్యమైతే ఏంది అయ్యగారు, మామూలు మనిషి అవడం ముఖ్యం. చూద్దాంలే సరసు. హర హర మహాదేవ శంభో శంకర. రండి సిద్ధాంతి గారు, కూర్చోండి. అఖిలాండేశ్వరి గారు మామ్ డాడీ దగ్గరున్నారు. అరిగో వస్తున్నారు. నమస్కారం సిద్ధాంతి గారు. నమస్కారం అమ్మా. కూర్చోండి. అమ్మా, జరగరానిది జరిగింది. మనం ఊహించింది ఒకటైతే జరిగింది ఇంకొకటి. కానీ మనుషుల కోసం ఆరాటపడితే మనం ఊహించనిది జరగరానిది జరుగుతుందని అర్థమైంది సిద్ధాంతి గారు. అమ్మా, మీరు పొరపాటు పడుతున్నారు. ఇప్పుడు నేను వచ్చింది ఎందుకో తెలుసా? అప్పుడు మనం అనుకున్న ఆ వ్రతమేదో సౌందర్యతో చేయిద్దామని వచ్చాను. ఆ వ్రతమేదో చేస్తే దూరమైన అతను దగ్గరవుతాడు. వద్దు సిద్ధాంతి గారు, ఇక దానికోసమే అయితే ఏ వ్రతమూ అక్కర్లేదు. అమ్మా, అభి విషయంలో మీరు పొరపాటు పడుతున్నారేమో. అవును, నేను పొరపాటే చేశాను. వాడెవడో తెలుసుకోకుండా ఇంటికి రప్పించుకోవాలని పొరపాటు చేశాను. ఇంటికి రప్పించి వారసుడిగా చేసుకోవాలని ఆలోచించి పొరపాటు చేశాను. వాడు చేసిన తప్పులన్నిటినీ క్షమించి పొరపాటు చేశాను. అమ్మా, ఆ జన్మలో వారి ప్రేమను అర్థం చేసుకోవడంలో పొరపాటు చేశారు. ఇప్పుడు అభిని అర్థం చేసుకోవడంలోనూ పొరపాటు చేస్తున్నారనిపిస్తోంది. అవును సిద్ధాంతి గారు, ఇప్పటిదాకా పొరపాటుగానే అర్థం చేసుకున్నాను. ఇప్పుడే నా వాళ్ళెవరో పగవాళ్ళెవరో అర్థం చేసుకుంటున్నాను. బంధాలు బాంధవ్యాలు తెగిపోయి తెగిన నక్షత్రంలా అనాథగా పెరిగిన అభి తెలుసో తెలియకో మరి ఆవేశంలోనో. వద్దు సిద్ధాంతి గారు, వాడి పేరుతో ఈ ఇంట్లో ఇంకొక్క మాట కూడా మాట్లాడొద్దు. వాడితో ఈ ఇంటికే బంధాలు లేవు, బంధుత్వాలు లేవు. వాడి వల్ల మేం కోల్పోయింది చాలు. పూజలు పురస్కారాలు అంటూ వాడి కోసం చేసి కొత్తగా ఏమీ కోల్పోవాల్సిన అవసరం లేదు. గణి, సౌందర్య జీవితం కోసం మీరేమైనా? వద్దు సిద్ధాంతి గారు, అమ్మగారి మాటే మా మాట. మార్చాలనో చేర్చాలనో ఏవేవో ప్రయత్నాలు చేయకండి. ఎవరెవరిని కలపాలో ఎక్కడెక్కడ ఉంచాలో నీ చేతుల్లోనో నా చేతుల్లోనో లేదు గణి. అంతా పరమేశ్వరుడి లీల. అంటే ఏంటి సిద్ధాంతి గారు? ఆ విధివ్రాతను ఎవరూ మార్చలేరమ్మా. చూశారు కదా, చూస్తూనే ఉన్నారు కదా. నా ఐదోతనాన్ని నాకు కాకుండా చెయ్యాలని చూసింది వాడే అని తెలిసి కూడా ఇంకా విధిరాత అనుకుంటామా సిద్ధాంతి గారు?
కొన్నిసార్లు అనుకోక తప్పదమ్మా. కళ్ళ ముందు కనిపించేదంతా నిజమే అంటే అది అబద్ధమేనమ్మా. ఒక్కటి మాత్రం నిజం అమ్మా, రక్తబంధాన్ని వదిలేద్దామన్నా వదిలేయలేం. మీరే మళ్ళీ ఆలోచిస్తారమ్మా. బంధం బంధం బంధం, అసలు అసలు వాడితో మాకేం సంబంధం ఉంది? అతిగా పూసుకుంటే గంధం కూడా ప్రమాదమే. బహుశా వాడి బంధం కూడా అంతే. వాడెప్పుడూ ప్రమాదమే. వాడితో మాకెలాంటి బంధము లేదు. ఇంకెప్పుడు వాడి గురించి మాట్లాడకండి. వెళ్ళొస్తానమ్మా. అమ్మగారు, ఎవరిని చెప్పినా మీ నిర్ణయమే మా నిర్ణయం. అభి 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 అఖిల అఖిల అభి అఖి అభి అఖిల అభి అభి అఖిల అభి అఖిల 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 అభి బావగారు, గ్రాండ్ బావగారు, బావగారు, ఏమైంది? బావగారు, గ్రాండ్ అంకల్, ఏమండి? బావగారు, డాడ్ డాడ్ అయ్యో, బావగారు, అఖిల గ్రాండ్ డాడ్ గ్రాండ్ అభి అఖిల రండి. ఏమైందండి? అఖిల జాగ్రత్త, అఖిల మెల్లగా. అభి కూర్చోండి. కూర్చోండి. ఏమండి, అసలు మీరు బయటికి ఎందుకు వచ్చారండి? అఖిల అది అభి అభి అయ్యో దేవుడా, ఏంటండి ఇది? డాడ్ ఏం చేస్తున్నారు డాడ్? సమయానికి పిన్ని రాకపోతే ఎంత ప్రమాదం జరిగేది. అభి అభి వాడు మీ నీడను కూడా తాకలేడండి. వాడి గురించి మర్చిపోండి. మీరు ధైర్యంగా ఉండండి. మీరేం టెన్షన్ పడకండి. అభి ఆంటీ, మావయ్య గారు మీ ఇద్దరి పేర్లు పదే పదే అంటున్నారంటే ఏదైనా చెప్పాలనుకుంటున్నారేమో. ఏం చెప్తారు ఐశ్వర్య? బావగారు మన లోకల్లో ఉన్నారా? ఆయన లోకల్లో ఆయన ఉన్నారు. ఇప్పుడు ఆ రెండు పేర్లు ఎందుకంటున్నారో తెలుసా? అక్క అంటే బావగారికి ప్రాణం, అభి అంటే బావగారి ప్రాణాలు తీయబోయాడు కాబట్టి అందుకే అతన్ని అక్కని రెండు పేర్లు గుర్తు చేసుకుంటున్నారు. ఆంటీ, అభి గురించి ఏదో చెప్పాలనుకుంటున్నారు. మీరొక్కసారి అడగడానికి ట్రై చేయండి. ఏదైనా నిజం దొరకొచ్చేమో. ఐశ్వర్య, వాడి గురించి ఇంట్లో మాట్లాడొద్దమ్మా. ఎలాంటి నిజం నాకు అక్కర్లేదు. నా భర్త ప్రాణాలు తీయాలనుకున్నవాడు రక్త సంబంధికుడైనా సరే ఏ సంబంధము లేనివాడిగానే చూస్తాను. అది కాదంటీ. అఖిల అభి అభి అఖిల అఖిల ఏమీ లేదండి. అభి మిమ్మల్ని ఏమీ చేయలేడు. అభి మీకేమీ కాదు. మీరు కంగారు పడకండి. చూసారా బావగారు అభి అంటే ఎంత భయపడుతున్నారో? ఎందుకు ఐశ్వర్య ఇబ్బంది పడుతున్నావు? అభి అఖిల చూడండి ఆంటీ, అంకుల్ ఏదో చెప్పాలనుకుంటున్నారు. ప్లీజ్ ఒక్కసారి అడగండి. ఐశ్వర్య, మామ ఆ విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నారు. పదే పదే అంటూ అలా ఇరిటేట్ చేయకు. అది కాదు మహి.
ఇంకొద్దు. ఏదైనా ఉంటే మామ్ చూసుకుంటారు. అభి అఖిల ముందు పర్వాలేదండి. గదిలోకి తీసుకెళ్దాం పదా, కాస్త రిలాక్స్ అవుతారు. అఖిల డాడ్. అభి మీరేం భయపడకండి, మీకేమీ కాదు. క్రిష్ లేవండి. లేవండి, మెల్లగా అభి అఖిల పదండి. పదండి డాడ్. రండి గ్రాండ్ పా. గ్రాని అభి అభి కూర్చోండి. అఖిల అభి ఓకే డాడ్. అఖిల మీరు పడుకోండి. రెస్ట్ తీసుకోండి డాడ్. పడుకోండి. అభి అది కాదు ఐశ్వర్య, నా భర్తని ఇలా చూస్తానని నా జీవితంలో అనుకోలేదు. ఎక్కడైనా భర్త అడుగు జాడల్లో భార్య నడవాలనుకుంటుంది. నేను అలాగే నడిచేదాన్ని. కానీ నా కళ్ళల్లో కరుణ, మాటల్లో నిజాయితీ, గుండెల్లో ప్రేమని చూసి నా మాట ప్రకారం అందరూ నడుచుకుంటే అందరం ఎక్కుతామంటూ మొదటి నుంచి నా వెనకుండి నన్ను నడిపించారు. ఈ స్థాయికి తీసుకొచ్చారు. నా పేరు ఈ సమాజంలో వినపడుతుందంటే ఆయనే కారణం. నా విజయానికి నిచ్చెన వేసింది ఆయనే. ఈ రోజు సమాజంలో అఖిలాండేశ్వరి మంచితనం గురించి మాట్లాడుకుంటున్నారు, గొప్పతనం గురించి చెప్పుకుంటున్నారు. ఆ గొప్పతనం ఇచ్చింది నా భర్త. అలాంటి నా భర్త ఇలా అవడానికి కారణమైన వాణ్ణి ఇంటికి రప్పించడం కాదు కదా. వాడి పేరు కూడా నాకు వినిపించకూడదు. అభి అఖిల పడుకోండి గ్రాండ్ పా. అభి అఖిల అభి అఖిల అభి ఆంటీ, మనం బాధలో ఉన్నాం. ఆ బాధలో నిజాన్ని అబద్ధంగా, అబద్ధాన్ని నిజంగా అనుకునే ఛాన్స్ ఉంది. కాబట్టి అలా అన్నాను. మీ నోటితో మీరే ఒక్కసారి అభి దేవా లాంటివాడని అన్నారు. మనిషి ప్రాణాలు తీసే పని తను చెయ్యడని నా మనసు చెప్తుందంటీ. చాలేవమ్మా ఐశ్వర్య, చేసిన పనులు కళ్ల ముందు కనిపిస్తుంటే మనసు చెప్తోందని సౌందర్యని వెనకేసుకురావడానికి భలే కల్పించి చెప్తున్నావే. నువ్వాగు భవానీ ఆంటీ. ఆగాను కాబట్టే నువ్వు చెప్పగలిగావు. నువ్వు చెప్పే మాటలు వింటుంటే సౌందర్యని తెచ్చి ఎక్కడ క్రిష్కి కట్టబడుతుందోనని భయపడుతున్నట్టు కనపడుతుందే తప్ప బావగారికి ఇలా అయిందన్న బాధ అస్సలు నీలో లేదు. భవానీ ఆంటీ, ఇంత చిన్న మాట అంటేనే నీకు కోపం వచ్చిందే? మరి బావగారిని అభి అలా చేశాడని తెలిసాక అక్క కోపగించుకోవడంలో అర్థం లేదా? చెప్పు. నేను లేదు అనడం లేదు, నిదానంగా ఆలోచించమంటున్నాను. ఇంకేం నిదానంగా ఆలోచించమంటావు? అభి మొదట్నుంచి అక్కకు వ్యతిరేకం. ప్రతి దగ్గర దెబ్బతీయాలనే చూశాడు. అన్నిటినీ భరిస్తూ వస్తుంటే చివరికి బావగారిని ఇలా చేశాడు. ఆంటీ, మాటి మాటికి ఇలా చేశాడు అలా చేశాడు అని నొక్కి నొక్కి చెప్పాల్సిన అవసరం లేదు. జరిగింది ఇది అని చెప్పాను, అందులో తప్పే ఉంది. వద్దు భవానీ, ఈ విషయాన్ని ఇంతటితో ఆపేయండి. మీరందరూ వెళ్ళండి. ఆంటీ,
ఈ దెబ్బతో గ్రానీ దగ్గర భలే మార్కులు కొట్టేశావు భవాని. గ్రాండ్ పాని కాపాడావు అనే సానుభూతి నీ మీద టన్నులు టన్నులు కొద్దీ కురుస్తుంది. నాకు చాలా సంతోషంగా ఉంది భవాని. సంతోషపడాల్సిన సమయం కాదు చైత్ర. రాబోయే అపాయం నుంచి తప్పించుకునే ఉపాయం ఆలోచించాలి. అపాయమా? ఏంటి భవాని అది? ఐశ్వర్య ఏమందో గుర్తులేదా? అభి గురించి మావయ్య ఏదో చెప్పాలనుకుంటున్నారా ఆంటీ అని. అదే పదే పదే చెప్తుంటే ఆంటీ అలా అన్నప్పుడు నువ్వు భలే కౌంటర్ ఇచ్చావు కదా భవాని. ఇక్కడ కౌంటర్లు ఇవ్వడం కాదు, అక్కడ ఆ సాక్ష్యమేంటో అభికి దొరికుంటే మన బతుక్కి కౌంటర్ స్టార్ట్ అయినట్టే. ఏంటి భవాని భయపెడుతున్నావు? భయపడాల్సిన సమయమే చైత్ర. ఎందుకంటే ఆ భిక్షపతిగాడు ఏదో ఎవిడెన్స్ ని బావగారికి ఇవ్వడానికి వెళ్ళాడు కదా. బావగారి దగ్గర మొత్తం వెతికాను, అది కనపడలేదు. బావగారు ఒకవేళ అభికి ఇచ్చుంటే, ఇప్పుడు బావగారు అఖిల అభి అనే 2 మాటలు తప్ప ఇంకేమీ అండం లేదంటే బహుశా ఐశ్వర్య చెప్పినట్టు ఏదో చెప్పాలనుకుంటున్నారేమో. అదేదో అభి దగ్గర ఉంటుందంటావా? అసలు ఆ భిక్షపతిగాడు ఏమిచ్చుంటాడో అసలు నాకేం అర్థం కావడం లేదు. కొంపదీసి నీలాంబరి ఆంటీ అభిని చిన్నప్పుడు అనాథాశ్రమంలో చేర్పించే వీడియో గాని ఇచ్చుంటాడా? భవానీ, మొత్తం మళ్ళీ మొదటికొచ్చింది. ఆ వీడియో గాని అభి చూశాడంటే గోవిందా గోవిందా, పోయే, ఇది కూడా పోయే. అంత ఈజీగా పోనిస్తానా చైత్ర? అభి దగ్గరున్న ఆధారం ఏంటో అభి చూడకముందే దాన్ని మనం కొట్టేయాలి. వీడియో అంటే ఎందులో ఉంటుంది చైత్ర? సీడీ, పెన్ డ్రైవ్, హార్డ్ డిస్క్. ఈ 3ఏనా ఇంకా ఏదైనా? అంటే మెయిల్ కూడా చేయొచ్చు. మెయిల్ అంటే అప్పటికప్పుడు పంపే అవకాశం లేదు. ఆ 3 ఏదో ఒకటి అభికిచ్చుండొచ్చా? ఇస్తే ఒకవేళ అభి దాన్ని చూస్తే ఇప్పటిదాకా ఇంటికి రాకుండా ఉంటాడా? అయితే ఇప్పుడేం చేద్దాం భవానీ? ఎలాగైనా అభి దగ్గర దాన్ని వెతకాలి. పద వెళ్దాం. ఇప్పుడా? మంచి పనులకు ముహూర్తాలు చూడాలి గాని ఇలాంటి ముంచే పనులకు కాదు. పద పద. సరే. అంతా వెతుకు చైత్ర. సీడీ, పెన్ డ్రైవ్, హార్డ్ డిస్క్ ఏది దొరికినా వదలకు. సరే. నేను అక్కడ చూస్తాను, నువ్వు ఇక్కడ వెతుకో. భవానీ, ఇక్కడేదో సీడీ ఉంది. డొనేషన్స్ డేటా అంట భవానీ. అబ్బా త్వరగా కానీ అది పక్కన పడే, ఇంకోటి వెతుకో. అబ్బా ఎక్కడుందో ఏంటో. అవును, ఆ రోజు అభి వేసుకున్న డ్రెస్సు కుర్తా పైజమా కదా, అదిగో అదే, దాన్ని వెతుకో. సరే. ఏం లేదు భవానీ. ఎక్కడ పెట్టుంటాడు ఈ పెన్ డ్రైవ్? నాకేం తెలుసు భవానీ. సరిగ్గా చూడు మళ్ళీ. ఏం చేస్తున్నారు?
మిమ్మల్ని అడుగుతున్నాను, ఇక్కడ ఏం చేస్తున్నారు? పెన్ డ్రైవ్ అని ఏదో అంటున్నారు. పెన్ డ్రైవ్ కాదు, పిన్ టు పిన్ వెతుకు అంటున్నాను. ఏంటి వెతికేది? ఏంటి అరుస్తున్నావేంటి? అరిస్తే భయపడతాననుకున్నావా?